మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొన్ని డేస్ ముందు మనకి పాకిస్తాన్ టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే జరిగిందో అది మనందరినీ కూడా చాలా కలిచివేసిన విషయం అన్నమాట. ఈ విషయం పైన అందరికీ క్వశ్చన్ రేజ్ అవుతుంది. అంటే హిందువులుగా పుట్టడం మనందరం చేసుకున్న ఒక పాపమా అనే క్వశ్చన్కి మనం రేజ్ అయిపోయాం యాక్చువల్లీ. సో ఇలాంటి ఈ టాపిక్ పైన మనము ఇప్పుడు చర్చించడానికి మన స్టూడియోలో రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈ విషయంపై కొంచెం మనం చర్చిద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము అంటే ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే జరిగిందో మనకి పహల్గామ్లో, యాక్చువల్గా అసలు ఎవరి ఊహించని సిచ్యువేషన్. ఎవరినైనా కానీ ఇప్పుడు ఏదో వాళ్ళు టూరిస్ట్ అనేవాళ్ళు జస్ట్ వాళ్ళ హ్యాపీనెస్నో లేదో వాళ్ళు సమ్ హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకోవడానికి, లైక్ ట్రావెల్ చేయడానికి ఏదో వెళ్ళారు, క్రియేట్ చేసుకోవడానికి మంచి మెమరీస్ అనేది. సో అలాంటి టైంలో అదొక విషాదకరమైన ఇన్సిడెంట్ వాళ్ళ లైఫ్లో ఉండిపోయేలాగా చేసింది. సో దీనిపైన మీ టేక్ ఏంటి అసలు? డెఫినెట్లీ అండి, ఇది చాలా బాధాకరం యాక్చువల్గా. ఎందుకంటే పహల్గామ్లో జరిగిన ఈ అటాక్ ఏదైతే ఉందో ఇది పక్కా ప్రీ ప్లాన్ అటాక్. అండ్ వాళ్ళ ఉద్దేశాలు కూడా క్లియర్ కట్గా వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో బేసిక్గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అంటే ఈ పహల్గామ్లో ఏదైతే అటాక్ జరిగిందో ఆ లొకేషన్ వాళ్ళు చూస్ చేసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. సో అక్కడ ఏంటంటే టూరిస్టులు ఈ మధ్య బాగా ఎక్కువ వస్తున్నారు, లైక్ ఫ్రమ్ అక్రాస్ ది వరల్డ్. మన ఇండియా నుంచే కాకుండా అక్రాస్ ది వరల్డ్ నుంచి టూరిస్టులు ఎక్కువ వస్తూ ఉన్నారు. సో ఆ నేచర్ని ఎంజాయ్ చేయడానికి కావచ్చు, లేదా సేద తీరడానికి అనేసి, ఫర్ వేరియస్ రీజన్స్ ఏంటంటే ఇలాంటి లొకేషన్స్ జనరల్ గా చూస్ చేసుకుంటా ఉంటారు. మీరు లొకేషన్ అన్నారు కాబట్టి అది టూరిస్ట్ కి ఏదో అన్నారు కదా, మన ఇండియన్ స్విట్జర్లాండ్ లాగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ, యూనో దానికి పేరు కూడా ఉంది, లైక్ యూనో ఇట్ ఇస్ మోర్ లైక్ ఒక ఇండియన్ స్విట్జర్లాండ్ అనేసి పేరు కూడా ఉంది దానికి. సో అక్కడ ఎలాంటి నేచర్ ఏదైతే ఉంటుందో, ఎలాంటి బ్యూటీ ఏదైతే ఉంటుందో అక్కడ, అలాంటి కైండ్ ఆఫ్ న్యాచురల్ బ్యూటీ ఇక్కడ కూడా ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ పీపుల్ ప్రిఫర్, ఆబ్వియస్లీ టూరిస్ట్స్ ఎక్కువగా ఉంటారు, వస్తూ ఉంటారు. అండ్ దట్ టు సమ్మర్ కాబట్టి. ఎస్. సో ఇక్కడ ఈ అటాక్ అండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోల్జర్ డ్రెస్సెస్ వేసుకొని వచ్చారు. లైక్ యూనో వాళ్ళు క్యామోఫ్లాజ్ చేసుకున్నారు, మన సోల్జర్స్ లాగా డ్రెస్ చేసుకున్నారు. ఏంటంటే వాళ్ళు అటు ఇటు తిరిగేటప్పుడు కూడా ఎవరికి డౌట్ రాకూడదు అనే దీంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోల్జర్స్ లాగా వాళ్ళు డ్రెస్అప్ అయ్యి ఒక పబ్లిక్ ప్లేస్లో వాళ్ళు ఏంటంటే ఫైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. అయితే ఫైరింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ర్యాండమ్గా ఫైరింగ్ చేయలేదు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కరిని హిందువా కాదా అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కొని, అది వాళ్ళు హిందూ అని తేల్చుకున్న తర్వాతనే వాళ్ళని చంపేయటం, కాదు ముస్లిం అంటే వాళ్ళని వదిలేయటం అనేది జరిగింది ఇక్కడ. సో దీనికి ఎందుకు ఇలా చేశారు అని అంటే, మేజర్ అంటే రూట్ కాజ్, అసలు ఈ అటాక్ జరగడానికి రూట్ కాజ్ ఏంటంటే, ఈ ప్లేస్కి ఈ మధ్యన టూరిస్టులు ఎక్కువ వస్తున్నారు, కొందరేమో బయట నుంచి సెటిల్ అవ్వడానికి కూడా వస్తున్నారు. సో ఇలా సెటిల్ అవ్వడానికి వచ్చినప్పుడు ఏంటంటే డెమోగ్రఫిక్స్ మారిపోతూ ఉంటాయి. లైక్ ఇప్పుడు చాలా మంది హిందూస్ కూడా ఉండొచ్చు, కొందరు క్రిస్టియన్స్ కూడా రావచ్చు, ముస్లిమ్స్ కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటిది అని అంటే, అది ఒక ముస్లిం డామినేటెడ్ ప్లేస్ లాగానే ఉండాలి. దాని డెమోగ్రఫిక్స్ మారినాయి అంటే కనుక వాళ్ళ పట్టు తప్పుతుంది అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే ముస్లిమ్స్ని మాత్రం అలాగే ఉంచేసి ఇంకా వేరే రిలీజియన్స్ వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళని చంపేయడం జరిగింది ఇక్కడ. అంటే ఇప్పుడు వాళ్ళు ఓన్లీ పాకిస్తానీ డామినేట్ అంటే లైక్ ముస్లిమ్స్ డామినేషన్ ఏమన్నా ఉంచాలి అని అనుకున్నప్పుడు వై దే ఎయిమ్డ్ ఫర్ టూరిస్ట్స్ ఓన్లీ? అంటే వీళ్ళు జస్ట్ కేమ్ అండ్ దే వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు పాపం. యాక్చువల్లీ ఇది ఒక అలర్ట్ లాగా మన ఇండియాకి ఏమైనా పంపించడానికా, లైక్ అంటే ఏదైనా అనుకోవచ్చు మనం? దీనిలో వేరియస్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ముస్లిమ్స్ డామినేటెడ్ ప్లేస్ లాగా ఉంచుదామని ట్రై చేయడానికి రూట్ కాజ్ ఏంటిది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే టూరిస్టులను ఎందుకు అటాక్ చేశారని అంటే, ఎవరన్నా టూరిస్టులు అక్కడికి వచ్చి వాళ్ళకి ఆ ప్లేస్ నచ్చి ఇక్కడే సెటిల్ అయిపోదామా అంటే, డబ్బు ఉన్నప్పుడు అఫ్ కోర్స్ అక్కడ మనము ల్యాండ్స్ అవి కొనుక్కొని లేకపోతే అక్కడే సెటిల్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఏంటంటే టూరిస్ట్ లాగా వచ్చి ప్లేసులు నచ్చి అక్కడే సెటిల్ అయిపోయేదానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి టూరిస్టులను అటాక్ చేస్తే ఇట్ విల్ బి అ కాషన్ ఫర్ బోత్ టూరిస్ట్ అండ్ ఆల్సో ఎవరికన్నా ఆలోచన ఉందనుకోండి, అక్కడే వెళ్ళి మనం యూనో సెటిల్ అయిపోవచ్చు అనే ఆలోచన ఉన్నా కూడా వాళ్ళు మార్చుకోవాలి అనే దీంతో వాళ్ళు పక్కాగా ఓన్లీ ముస్లిమ్స్ తప్ప మిగతా వాళ్ళందరినీ చంపేశారు. ఏ లెవెల్లో అంటే అండి, కొందరు
ముస్లిమా కాదా, నీ పేరేంటి అని అడిగినప్పుడు మామూలుగా పేర్లు చెప్తున్నారు. పేరు చెప్పినప్పుడు కావాలని కొందరు ఏంటంటే ఒక ముస్లిం పేరు చెప్పేసి తప్పించుకోవచ్చు కదా అనే థాట్ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ లెవెల్కి దిగజారంటే కొందరు ట్రై కూడా చేశారండి. ఏంటంటే ముస్లిం పేరు చెప్పేసి వదిలేస్తారేమో ముస్లిం పేరు చెప్పిన తర్వాత వాళ్ళ ప్యాంట్స్ ఉడదీసి సుంతి జరిగిందా లేదా అనేది కూడా వాళ్ళు చూసి సుంతి జరుగుంటే వాళ్ళని వదిలేసి, లేదు అంటే కనుక వాళ్ళని చంపాడు. ఎంత వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అనేసి. సుంతి అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ముస్లిమ్స్ వాళ్ళ రైట్స్, అవి ట్రెడిషన్. సో అది సుంతి జరిగిందా లేదా అని చూసి మరీ చంపేశారు. ఆ లెవెల్ ఆఫ్ ఇదనమాట. ఏంటంటే ఎవరన్నా అబద్ధం చెప్పినా కూడా తప్పించుకోకుండా ఉండడానికి చంపేశారు. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అసలు ఈ టైంలోనే ఎందుకు చేశారు అంటే, ఈ టైంలోనే ఎందుకు అటాక్ అయింది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారు హీస్ లైక్ యునో ప్రధాని గారు హీస్ సమ్వేర్ ఎల్స్, లైక్ మన పర్యాటకుల కోసం హీస్ ఇన్ దుబాయ్ ఐ బిలీవ్. సో హీ వెంట్ టు సమ్ అదర్ కంట్రీ, హిస్ ప్రెజెన్స్ ఇస్ నాట్ దేర్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే అమెరికా నుంచి కూడా డెలిగేట్స్ వచ్చున్నారనమాట, ఇండియాకి డెలిగేట్స్ వచ్చున్నారు అమెరికా నుంచి కూడా. సో మన వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చున్నారనమాట అక్కడ. సో ఇలాంటి టైంలో అంటే ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్సో ప్రెజెన్స్ ఆఫ్ ఫారెన్ డెలిగేట్స్ ఉన్న టైంలో గనక ఇలాంటి ఏదైనా అటాక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి గుర్తింపు ఎక్కువ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఈ టైమింగ్ అనేది, అంటే భయాన్ని క్రియేట్ చేయడానికి ఇదంతా చేయడానికి, దే ఆర్ పవర్ఫుల్ అని చూపించుకోవడానికో లేదంటే భయాన్ని క్రియేట్ చేయడానికో. కరెక్ట్. సో ఇది చేసింది టిఆర్ఎఫ్ అనే ఒక సంస్థ అండి. ఇట్ ఇస్ లైక్ ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనేసి ఒకటి ఉంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మెయిన్ ఉద్దేశం ఏంటిది అని అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ షుడ్ బిలాంగ్ టు ముస్లిమ్స్, అంతేగాని ఇంకొకరికి బిలాంగ్ అవ్వకూడదు. అండ్ స్పెషలీ పాకిస్తానీ ముస్లిమ్స్ అన్నట్టు వాళ్ళ దట్ వాజ్ దేర్ ఎజెండా. కానీ ఇప్పుడు కరెంట్లీ వాళ్ళు ఏంటంటే చూస్తూ ఉన్నారు ఈ 2 years నుంచి అండి, లాస్ట్ 2 years నుంచి ఫర్ వేరియస్ రీజన్స్, అంటే సోషల్ మీడియా వల్ల కావచ్చు, దేని వల్ల అన్నా సరే మనకేంటంటే ఆ బ్యూటీ ఆఫ్ కాశ్మీర్ అనేది బాగా అందరికీ తెలుస్తుంది. సో ఈ నెంబర్ ఆఫ్ విజిటర్స్ కూడా ఎక్కువైపోయారు. సో విజిటర్స్ ఎక్కువైపోయేసరికి వాళ్ళు అలర్ట్ అయ్యి ఈ విజిటర్స్ని తగ్గించాలి, ఈ ప్లేస్ అనేది అందరికీ ఎక్స్పోజ్ అవ్వకూడదు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే ఇలాంటి అటాక్స్ చేస్తున్నారు. వాళ్ళు బాయ్స్ అందరంటే మేల్స్ అందరినీ చంపారు, బట్ ఫీమేల్స్ ని వదిలేసి దే ఆస్క్ సమ్ ఏదో కపుల్ ని కూడా చెప్పారంట, లైక్ ఓల్డ్ కపుల్ వాళ్ళు వెళ్ళినప్పుడు, కేరళ నుంచి వాళ్ళు వెళ్ళినప్పుడు, మా హస్బెండ్ ని చంపేసినప్పుడు, హస్బెండ్ ని చంపేసారు నన్ను కూడా చంపండి అంటే, నో ఐ లీవ్ యూ, వెళ్ళి మోడీకి చెప్పండి మీరు ఈ విషయం అంటే. వాట్ దే వాంటెడ్ టు ఏం కన్వే చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి వాళ్ళు ఎంత కిరాతకంగా చేశారంటే, ఇది ఒక ప్రాణం తీసేస్తే ఆ ప్రాణం అప్పటికి పోతుంది సరే. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఇద్దరిని చంపేస్తే ఆ పెయిన్ అనేది ఆ టైంలో వాళ్ళకి ఎవరికి వన్ ఆఫ్ దమ్ కి ఉండదు. సో ఒకరిని చంపేసి ఒకరిని వదిలేస్తే అప్పుడు దట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ మోర్ పెయిన్ఫుల్ అనేసి వాళ్ళు ఏంటంటే ఇలా ప్లాన్ చేశారు. ఏంటంటే లేడీస్ ని ఎవరిని కూడా హార్మ్ చేయలేదు. అందులో ఒక టెర్రరిస్ట్, అంటే వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ లో చూసానండి నేను, అందులో ఒక టెర్రరిస్ట్ గన్ను పట్టుకొని హీ వెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్ విమెన్ ఆల్సో. విమెన్ ఎదురుగానే ఉన్నారు, కాల్చాలంటే కాల్చేయచ్చు, కానీ విమెన్ ని కాల్చకుండా వాళ్ళని తప్పించి వాళ్ళ హస్బెండ్స్ కానివ్వండి, వాళ్ళ పార్ట్నర్స్ కానివ్వండి ఎక్కడున్నారో చూసి మరి దట్ ఈస్ వెన్ ఈ అటాక్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే చెప్పాను కదా, ఈ ఫేమ్ కోసమే అనమాట. ఫేమ్ ఒకటి, దీని ఇంటెన్సిటీ ఎంత పెంచితే అంత ఇదిగా ఉంటుంది అనేసి వాళ్ళు ఇది చేశారు. అయితే గవర్నమెంట్ డెఫినెట్ గా అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకుంటుంది. బట్ ఒక్క రిక్వెస్ట్ గవర్నమెంట్కి ఏంటంటే, చేసిన వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి మేపి ఈ టైం అంతా వేస్ట్ చేయకుండా ఎన్కౌంటర్ చేసేసారంటే ఖచ్చితంగా చాలా మందికి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మన గవర్నమెంట్ సిస్టమ్ మీద కానివ్వండి, మన ఆర్మీ మీద కానివ్వండి, కాన్ఫిడెన్స్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అనదర్ థింగ్ ఈజ్ ఇలాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ సెన్సిటివ్, అక్కడ కొంచెం మ్యాన్ ఫోర్స్ ఇంకా ఇంక్రీజ్ చేసి కొంచెం భద్రత అనేది పెంచితే బెటర్ గా ఉంటుంది. యాక్చువల్లీ అంటే కాశ్మీర్ ఎప్పుడు టెర్రరిస్ట్ అటాక్ కి ఎప్పుడు అది గురి అవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు మనకి కొంచెం సెక్యూరిటీ ఇంకొంచెం అదిగా ఉండాల్సింది. వెన్ అంత ధైర్యంగా వాళ్ళు ఆర్మీ డ్రెస్ లో వేసుకొని వాళ్ళు ఫ్రీగా లోపలికి వచ్చి ఇవన్నీ చేయగలుగుతున్నారు అంటే మేబీ ఏమైనా సపోర్ట్ ఉంది అంటారా ఇంటర్నల్లీ సపోర్ట్ కాదండి. ఇక్కడ ఏమైందంటే డైవర్షన్ ఆఫ్ మ్యాన్ పవర్ అయింది. బేసికలీ ఇక్కడ కేదార్నాథ్ ఇవి వస్తున్నాయి కదా, సో కేదార్నాథ్ ఈ విజిట్స్ కి దానికి సంబంధించిన భద్రత ఇదంతా
డైవర్షన్ మొత్తం అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. Okay. ఏంటంటే ఇప్పుడు మన సెక్యూరిటీ ఫోర్సెస్ కానివ్వనండి, మన ఆర్మీస్, ఇదంతా కూడా ఈ కేదార్నాథ్ మీదకి దే ఆర్ ఫోకసింగ్ మోర్ అపాన్ ఇట్. సో ఆ ఫోకస్ మొత్తం అక్కడికి డైవర్ట్ అయ్యేసరికి ఇలాంటి ప్లేసెస్, పహల్గామ్ లాంటి ప్లేసెస్ లో ఏంటంటే కొంచెం ఫోకస్ తగ్గింది. దీన్ని వాళ్ళు అల్చుగా తీసుకొని చేసిన అటాక్ ఇది. అదర్వైజ్ మన ఆర్మీ సిస్టమ్ వాజ్ ఆల్వేస్ అలర్ట్ అండి. దే హావ్ డన్ ది బెస్ట్ ఆఫ్ జాబ్స్ మెనీ ఏ టైమ్స్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ అటాక్ అయిన తర్వాత రెండో అటాక్ జరగబోయింది, విచ్ ఇట్ వాస్ అబౌట్ టు హ్యాపెన్. కానీ మన ఆర్మీ అలర్ట్ గా ఉండి అది జరగకుండా వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం అనేది జరిగింది. సో అలర్ట్నెస్ వైజ్ అయితే మన వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారండి. జస్ట్ దాట్ ఏంటంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఒక ఈవెంట్ జరగబోయే ఈవెంట్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఎక్కడైతే కొంచెం మన ఫోకస్ తక్కువ ఉందో అలాంటి ప్లేసెస్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళు అటాక్ చేద్దామని, దట్ ఈస్ హౌ పహల్గామ్ మీద అటాక్ జరిగింది. అంటే క్వశ్చన్ వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 28 మెంబర్స్ చనిపోయారు. అక్కడ ఓల్డ్ కపుల్ ఉన్నారు. మీరు అన్నట్టు లైక్ మదర్ దేవర్ రిక్వెస్టింగ్ ఫర్ దేర్ కిడ్స్ లైఫ్, కానీ బట్ వాళ్ళు చంపేసి మదర్స్ వదిలేయడము. ఒక కపుల్ అయితే 6 days అయింది అనుకుంటా మ్యారేజ్ అయ్యి, హస్బెండ్ ని చంపేసి తిని వదిలేయడము. ఇలాంటివన్నీ చేస్తున్న టైంలో దే అక్కడ ఉన్న వాళ్ళే సర్వైవ్ అవ్వడానికి ట్రై చేశారు. అంటే చుట్టుపక్కల మన వాళ్ళు ఎవరు సర్వైవల్స్ లేరంట, లైక్ సర్వైవ్ చేయడానికి ఎవరు హెల్ప్ లేదంటారు అక్కడ. అంత 28 మెంబర్స్ చనిపోయేంత వరకు ఉంది అంటే. సో ఈ జరిగిన స్పాట్ ఏదైతే ఉందో అండి, అక్కడ మనకి మొబైల్ సిగ్నల్స్ ఇవన్నీ ఉండవు, అక్కడ టవర్స్ అవన్నీ లేవు అక్కడ. సో ఏ ఇన్ఫర్మేషన్ అటు పోలీస్ కి వెళ్ళాలనుకున్నా సరే మనకి ఇక్కడ ఏంటంటే కొందరు హార్స్ రైడర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే కమ్యూనికేటర్స్ బేసిక్ గా. సో ఏదేమైనా ఎమర్జెన్సీ వచ్చినా సరే ఏదున్నా సరే వాళ్ళు మనకి రెస్క్యూకి ఉంటారు. సో ఆ హార్స్ రైడర్స్ ఇలా జరిగింది అని వాళ్ళు కింది దాకా వెళ్ళి అక్కడి నుంచి పోలీస్ ఫోర్స్ కి ఇన్ఫార్మ్ చేసే లోపు ఈ దారుణం అనేది జరిగిపోయింది. సో దట్ ఈస్ వెన్ వీళ్ళు మళ్ళీ ఇలా వచ్చారు. వచ్చాక పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత, అంటే ఈ ఆర్మీ వాళ్ళు వచ్చిన తర్వాత, వాళ్ళు కూడా ఆర్మీ డ్రెస్ లోనే ఉన్నారు కదా. సో ఈ సర్వైవ్ అయిన వాళ్ళని చూసి భయపడిపోయి మమ్మల్ని ఏం చేయకండి, మమ్మల్ని వదిలేసేయండి, ఆర్మీ వాళ్ళతోటి మమ్మల్ని ఏం చేయకండి, మమ్మల్ని వదిలేసేయండి అనేసి వాళ్ళు ఆ సిచ్యువేషన్కి వచ్చి గట్టిగా ఏడుస్తుంటే వీళ్ళు సంజాయించి, మేము ఆర్మీ వాళ్ళమే, మేము ఇండియన్ ఆర్మీ వాళ్ళము, మిమ్మల్ని కాపాడడానికి వచ్చాము, మీ హెల్ప్ కోసం వచ్చాము, కంగారు పడకండి అని వాళ్ళు మళ్ళీ సర్ది చెప్పి, అంటే సీ ది కైండ్ ఆఫ్ ట్రామా, ఎంత ట్రామా అక్కడ క్రియేట్ అయి ఉంది. అండ్ ఈ ట్రామా అనేది ఆ పర్టికులర్ ఫ్యామిలీస్ కి లైఫ్ లాంగ్ గుర్తుంటుందండి. యా, సో ఇప్పుడు జరిగిన ఫ్యామిలీస్ కి ఇది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అండ్ ఎంతో మంది ఇలాంటి వాటికి, అంటే ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళకుండా ఇంకా ఆగిపోతూ ఉంటారు. ఇనవే చెప్పాలంటే ఇది మన ఎకానమీ కూడా దెబ్బతీస్తుంది, బికాస్ ఆఫ్ మన టూరిజం దెబ్బతింటుంది కాబట్టి. సో ఈ జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఎన్ని విధాలుగా నష్టం అవుతుంది అనేది, అంటే మన దేశానికి కానివ్వండి, మన ప్రజలకు కానివ్వండి, ఎంత నష్టం అవుతుంది అనేది ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ ఇన్ దిస్ రిగార్డ్. ఫస్టే కాశ్మీర్ లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయని చాలా మంది చాలా తక్కువ వెళ్తారు. యాక్చువల్లీ ఎంతో ధైర్యం ఉన్న వాళ్ళు తప్ప వెళ్ళడానికి అంత త్వరగా ఎవరు వెళ్ళరు అంత త్వరగా. సో ఈ ఇన్సిడెంట్ తో ఇంకా మీరు అన్నట్టు తగ్గిపోవచ్చు నాకు తెలిసి. అబ్సల్యూట్లీ, ఎందుకంటే ఈ మధ్యన మారుతుందండి. ఇప్పుడు మీరు చూస్తే గనక దీంట్లో ఈ అటాక్ లో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కనిపిస్తున్నారు మనకి. యూనో కొందరు 70 years old ఉన్నారు, కొందరు 60, కొందరు 50, కొందరు యంగ్ కపుల్స్ ఉన్నారు. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు అని అంటే ఇప్పుడే చెప్పాలంటే జనాలు ఆ భయం నుంచి బయటకు వచ్చి తిరగడం అనేది స్టార్ట్ చేశారు. కానీ అలా స్టార్ట్ అయిందో లేదో మళ్ళీ ఇలాంటి అటాక్ జరిగేసరికి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుందండి, టూరిజం మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో డెఫినెట్లీ జనాలు ఇంకా ఆలోచిస్తారు ఇట్లాంటి వాటికి వెళ్ళాలి అని అంటే, 1-2 సార్లు ఆలోచించి మరి డిసిషన్స్ తీసుకుంటారు. ఎందుకు ఈ హిందూయిజం మీద వాళ్ళు అంతగా ఫోకస్ చేస్తున్నారు అంటారు? డేస్ బిఫోర్ కూడా వెస్ట్ బెంగాల్ లో ఇలాంటి ప్లేసెస్ లో కూడా హిందూస్ ని అటాక్ చేయడము ఇలా కంటిన్యూస్ గా ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? బేసిక్లీ వాళ్ళు వాళ్ళ మతాన్ని డామినేట్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనతోటి చేస్తున్నారు. అండ్ స్పెషల్లీ ఇది ఏంటంటే బేసిక్ గా చాలా మంది ఉంటారండి మన దాంట్లో చూసుకుంటే కనుక, త్రూ అక్రాస్ ది వరల్డ్ మనకి హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. అండ్ అన్ని మతాలలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు, అన్ని మతాలలో చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. హిందువులో మంచి వాళ్ళే అందరూ ఉన్నారని చెప్పడానికి లేదు, రైట్? సో అంటే బేసిక్లీ మంచితనం అనేది ఒక పర్సన్ కి సంబంధించింది, రిలీజియన్ కి సంబంధించింది కాదు అది. కానీ ఈ పాకిస్తానీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, స్పెసిఫికలీ పాకిస్తానీ ముస్లిమ్స్, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్ ముస్లిమ్స్ వీళ్ళందరూ ఉంటారు చూడండి, దాంట్లో కూడా చాలా మందికి ఏంటంటే దే ఆర్ ఓకే టు హ్యావ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ అదర్ రిలీజన్స్. అంటే ఇప్పుడు వాళ్ళకి హిందూస్ నుంచి ఫ్రెండ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ నుంచి ఫ్రెండ్స్ ఉంటారు, అలా ఉంటారు. కానీ ఈ పాకిస్తానీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో స్పెసిఫికలీ వాళ్ళకి ఏంటంటే ఆ ముస్లిం అనే మతం తప్ప ఇంకా ఏ మతం వాళ్ళని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు.
సో బికాస్ ఆఫ్ దాట్ డినయల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఏంటంటే ఈ దారుణాలన్నీ జరిగినాయి అనమాట. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రిలీజన్ కాకుండా ఇంకా రిలీజన్లో ఎవరున్నా సరే వాళ్ళు మనుషులే కాదు, లేదా వాళ్ళు మన బద్ధ శత్రువులు అనేసి వాళ్ళని చంపేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద రీజన్ ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో ఇక్కడ మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే చేసింది ఖచ్చితంగా పాకిస్తానీ ముస్లిమ్స్. సో ఆ పాకిస్తానీ ముస్లిమ్స్ మీద చేసిన ఈ టెర్రరిస్ట్ సంస్థ మీద యాక్షన్ తీసుకోవాలి. అనవసరమైన గొడవలు క్రియేట్ చేయొద్దు. వేరెన్ కాశ్మీర్లో జరిగింది, ఇప్పుడు ఇండియన్ ముస్లిమ్స్ ఇండియన్ హిందూస్ వీళ్ళ మధ్యలో గొడవలు జరిగి ఇవి ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ ఇంకా కొన్ని ప్రాణాలు పోవడం ఇలాంటివి జరగకుండా అవి జరుగుతుంటాయి. ఎందుకంటే చేసింది ముస్లిమ్స్ కాబట్టి ఇక్కడున్న మన హిందూసం ఇక్కడున్న మన ముస్లిమ్స్ నే అటాక్ చేయడం అవుతుంది, ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుని అవుతుంది. ఇలా చేయడం వల్ల నిజంగా చెప్పాలి అని అంటే అనవసరం అంటే ఇన్నోసెంట్ లైఫ్స్ పోతా ఉంటాయి. సో లెట్ us లీవ్ ఇట్ టు గవర్నమెంట్. మన గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ ఈ విషయంలో. సో మనం డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా లెట్ us లీవ్ ఇట్ టు గవర్నమెంట్. ఇట్ విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్స్. ఎవరైతే ఈ మిస్టేక్ చేశారో ఇది ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు. ఈ తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించడానికి మన గవర్నమెంట్ ఉంది. సో లెట్ us వెయిట్ అండ్ వాచ్ వాట్ విల్ హ్యాపెన్. ఈ ట్రోమా గానీ ఫియర్ నుంచి కానీ దీన్ని పబ్లిక్ ఎలా తీసుకోవాలంటారు అసలు? అంటే ప్రస్తుతానికి జరిగే సిచ్యువేషన్స్ లో కొంచెం అలర్ట్ గా ఉండడమే బెటర్. అంటే నాకేం కాదులే అనేసి మళ్ళీ వెళ్ళిపోవడం అలా కాకుండా సిచ్యువేషన్స్ కొంచెం కూల్ డౌన్ అయ్యేంత వరకు అలాంటి కొంచెం సెన్సిటివ్ ప్లేసెస్ కి వెళ్లకుండా నిజంగానే సేద తీరాలంటే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ ఉన్నాయి, మన కంట్రీలోనే ఉన్నాయి. సో వేరే ఆప్షన్స్ చూసుకోండి. సెన్సిటివ్ ఏరియాస్ కి ఇప్పుడప్పుడే వెళ్లకుండా ఉండండి. కొంచెం మన గవర్నమెంట్ మనకి ఇండికేషన్ ఇస్తుంది మళ్ళీ దట్ ఇట్ ఈస్ సేఫ్ అనేసి. అలా ఆ ఇండికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి దట్ ఈస్ వెన్ మళ్ళీ మన టూరిజం ని మనం వీ కెన్ గెట్ బ్యాక్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.